హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియోస్ తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ పార్ట్ 18 ద్వారా మరిన్ని విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీటీ టు డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్, అదేవిధంగా సోషల్ సైన్స్ సబ్జెక్ట్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి కంప్లీట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్గా రూపొందించబడినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన డిఎస్సి కంటెంట్ స్పెషల్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా సైకాలజీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ల రూపంలో ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి సైకాలజీ సంబంధించిన వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇవాళ పార్ట్ 18 ద్వారా మరిన్ని విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. వేద విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? వేద విద్య యొక్క అంతిమ లక్ష్యం ఆప్షన్ ఏ నైతిక విలువలు పెంచుట, ఆప్షన్ బి మోక్ష సాధనము, ఆప్షన్ సి భక్తి సూత్రాలు నేర్పుట, ఆప్షన్ డి దేవాలయాలు దర్శించుట. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వేద విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోక్ష సాధనము. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. నేటికి భారత సామాజిక వర్గాల వారిలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉండడానికి ఏ విద్య కారణం? నేటికి భారత సామాజిక వర్గాల వారిలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉండడానికి ఏ విద్య కారణమైంది? ఆప్షన్ ఏ ఆంగ్ల విద్య, ఆప్షన్ బి బౌద్ధ విద్య, ఆప్షన్ సి వేద విద్య, ఆప్షన్ డి ఇస్లామిక్ విద్య. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేటికి భారత సామాజిక వర్గాల వారిలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉండడానికి ఏ విద్య కారణం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేద విద్య. మూడవ ప్రశ్న గమనిస్తున్నాం. ముస్లిం బాలికల విషయంలో జరిపే విద్యాభ్యాస క్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ఉపనయనం, ఆప్షన్ బి బిస్మిల్లా, ఆప్షన్ సి షాదీ, ఆప్షన్ డి జార్నీ ఫానీ. ముస్లిం బాలికల విషయంలో జరిపే విద్యాభ్యాస క్రియను ఏమంటారు? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జార్మీ ఫానీ. నాలుగవ ప్రశ్న గమనిస్తున్నాం. భారతీయుల స్థితిగతులపై, భారతీయుల విద్యపై అబ్జర్వేషన్స్ అనే పేరుతో పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ బి విల్టర్ ఫోర్స్, ఆప్షన్ సి జేవియర్, ఆప్షన్ డి మెకాలే. భారతీయుల స్థితిగతులపై, భారతీయ విద్యపై అబ్జర్వేషన్ అనే పేరుతో పుస్తకాన్ని రాసిన వారు? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చార్లెస్ గ్రాంట్.
ఐదవ ప్రశ్న గమనిస్తున్నాం. భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడుగా ఇతనిని గుర్తించవచ్చు. ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ జేవియర్, ఆప్షన్ బి ఎస్ఎస్ ముఖర్జీ, ఆప్షన్ సి చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ డి రాజారాం మోహన్ రాయ్. భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడు అని ఎవరిని గుర్తించవచ్చు? ఆన్సర్ చేయడానికి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చార్లెస్ గ్రాంట్. ఆరవ ప్రశ్న గమనిస్తున్నాం. 1945లో విద్యాశాఖ ఏర్పాటు చేయుటకు ఏ కమిటీ నివేదిక ఫలితం? ఆప్షన్ ఏ వుడ్ నివేదిక, ఆప్షన్ బి హంటర్ నివేదిక, ఆప్షన్ సి హర్టాగ్ కమిటీ, ఆప్షన్ డి సార్జెంట్ కమిటీ. 1945లో విద్యాశాఖ అనే ఒక శాఖను ఏర్పాటు చేయుటకు ఏ కమిటీ నివేదిక ఫలితంగా ఏర్పాటు చేశారు అని అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సార్జెంట్ కమిటీ. ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం. మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని చెప్పి సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ మొదలియార్ కమిటీ, ఆప్షన్ బి కొఠారీ కమిటీ, ఆప్షన్ సి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ డి పిఓఏ 1992. మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదలియార్ కమిటీ. ఎనిమిదవ ప్రశ్న గమనిస్తున్నాం. భారతీయ తొలి విద్యా కమిషన్ అని దేనికి పేరు? ఆప్షన్ ఏ వుడ్ నివేదిక, ఆప్షన్ బి హంటర్ కమిషన్, ఆప్షన్ సి హర్టాగ్ కమిటీ, ఆప్షన్ డి సార్జెంట్ కమిటీ. భారతీయ తొలి విద్యా కమిషన్ అని దేనికి పేరు? ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హంటర్ కమిటీ. తొమ్మిదవ ప్రశ్న గమనిస్తున్నాం. పరీక్షల్లో సంస్కరణలు సూచించి పరీక్షల్లో లక్షాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ బి కొఠారీ కమిషన్, ఆప్షన్ సి మొదలియార్ కమిషన్, ఆప్షన్ డి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. పరీక్షల్లో సంస్కరణలు సూచించి పరీక్షల్లో లక్షాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొదలియార్ కమిషన్. 10వ ప్రశ్న గమనిస్తున్నా. ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణా కాలం 2 సంవత్సరాలు, మాధ్యమిక ఉపాధ్యాయులకు 1 సంవత్సరం శిక్షణ ఉండాలని ప్రతిపాదించిన కమిటీ. ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణ కాలం 2 సంవత్సరాలుగా, మాధ్యమిక ఉపాధ్యాయులకు 1 సంవత్సరం శిక్షణ ఉండాలని ప్రతిపాదించిన కమిటీ. ఆప్షన్ ఏ కొఠారీ కమిషన్, ఆప్షన్ బి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ డి పిఓఏ 1992. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొఠారీ కమిషన్. 11వ ప్రశ్న గమనిస్తున్నా. కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలను పాఠశాల స్థాయి నుండి ప్రారంభించాలని సూచించినది. కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలను పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించాలని సూచించినది. ఆప్షన్ ఏ కొఠారీ కమిషన్, ఆప్షన్ బి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ డి పిఓఏ 1992. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 1986. 12వ ప్రశ్న గమనిస్తున్నాం. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, అధిక వేతనాలు ఉండాలని చెప్పి సిఫారసు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ యశ్పాల్ కమిటీ, ఆప్షన్ బి చటోపాధ్యాయ కమిషన్, ఆప్షన్ సి కొఠారీ కమిషన్, ఆప్షన్ డి ఎన్పిఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 1986. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, అధిక వేతనాలు ఉండాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చటోపాధ్యాయ కమిషన్. 13వ ప్రశ్న గమనిస్తున్నాం. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ బి ఎంహెచ్ఆర్డి, ఆప్షన్ సి ఎన్సిటిఈ, ఆప్షన్ డి సిఐటిఈ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థ. 14వ ప్రశ్న గమనిస్తున్నాం. డిపెప్ అనేది ఎన్ని సంవత్సరాల బాలబాలికలకు ఉద్దేశించబడినది? ఆప్షన్ ఏ 6 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 నుంచి 11 సంవత్సరాలు, ఆప్షన్ డి 5 నుంచి 11 సంవత్సరాలు.
డిపెప్ అనేది ఎన్ని సంవత్సరాల బాలబాలికలకు ఉద్దేశించబడిన కార్యక్రమం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలకు ఉద్దేశించబడిన పథకం డిపెప్ పథకం. 15వ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రాథమిక స్థాయి గుణాత్మక విద్యకై 6 అభ్యసన సూత్రాలను ప్రతిపాదించినది ఎవరు? ప్రాథమిక స్థాయి గుణాత్మక విద్యకై 6 అభ్యసన సూత్రాలను ప్రతిపాదించినది. ఆప్షన్ ఏ అపెప్, ఆప్షన్ బి డిపెప్, ఆప్షన్ సి ఎస్ఎస్ఏ, ఆప్షన్ డి ఆర్ఐఎం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అపెప్ అనేటువంటి విద్యా కార్యక్రమం. ఓకే ఫ్రెండ్స్, ఇది 15 ప్రశ్నలకు సంబంధించిన పార్ట్ 18 విద్యా దృక్పథాలు, పార్ట్ 18 విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.